తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే గేమ్ రాజకీయాలు మొదలయ్యాయా కాంగ్రెస్ లో అనే చర్చ మొదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరిలో గేమ్ మొదలుపెట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి తుమ్మల ఇన్ఛార్జిగా ఉన్నారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024లో లోక్సభ ఎన్నికలపై నియోజకవర్గ నేతలతో తుమ్మల భేటీ నిర్వహించారు. ఈ భేటీకి మైనంపల్లి హనుమంతరావు రాలేదు. మైనంపల్లి హనుమంతరావు లేకుండా ఈ భేటీ జరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ భేటీకి మైనంపల్లి హనుమంతరావు రాకపోవడం, మధు యాష్కి ఈ భేటీకి హాజరు కావడంపై ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుమ్మలతో చర్చించారు కార్పొరేటర్లు, కీలక నేతలంతా కూడా. కానీ మైనంపల్లి హనుమంతరావు మాత్రం ఈ సమావేశంలో ఎక్కడా కనిపించలేదు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనంపల్లి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ నిర్వహించిన సమావేశంలో ఎక్కడా కూడా మైనంపల్లి హనుమంతరావు కనిపించలేదు. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ భేటీకి మధు యాష్కి హాజరయ్యారు, కానీ మైనంపల్లి అక్కడ ఎందుకు కనిపించలేదు అనే చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఈ సమావేశానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సమావేశానికి తుమ్మల నిర్వహించారు ఈ సమావేశానికి, కానీ మైనంపల్లి ఎందుకు హాజరు కాలేదు? మైనంపల్లి రాకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం పట్ల కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇదే చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం. ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీగా ఎవరు పోటీ చేయనున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో, మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అలాగే పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న పోటీ చేసినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి కార్పొరేటర్లతో మధు యాష్కి గౌడ్ తుమ్మల నాగేశ్వరరావుతో నిన్న ఆయన భేటీ కావడం జరిగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆయా రివ్యూలు చేస్తూ ఉన్నారో, కానీ మొట్టమొదటిసారిగా మల్కాజ్గిరి నియోజకవర్గం పైన రివ్యూ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా విజయం సాధించాలనేటువంటిది. అసలు మైనంపల్లి ఎందుకు హాజరు కాలేదు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మొన్న ఎల్బీనగర్ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేశారు, ఓడిపోయారు. మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఉప్పల్ నుంచి పరమేశ్వర్ రెడ్డి పోటీ చేశారు, ఓడిపోయారు. కంటోన్మెంట్ నుంచి కూడా గద్దరు కూతురు వెన్నెల పోటీ చేసింది, ఓడిపోయింది. సో దాదాపు జిహెచ్ఎంసీ సరౌండింగ్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్క జిహెచ్ఎంసీ సరౌండింగ్లో పరిధిలోకి వచ్చేటువంటి రంగారెడ్డి జిల్లా కిందకి వచ్చేటువంటి ఒక్క ఇబ్రహీంపట్నం మినహాయించి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ది పైచేయిగా నిలిచింది మొన్నటి ఎన్నికల్లో. సో ఈ పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి కావచ్చు, అటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు చేవెళ్ళ కావచ్చు, ఇటు కొన్ని ప్రాంతాలలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏరియాలో. దాంట్లో భాగంగా నిన్న భేటీ జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన భేటీలో మధు యాష్కి గౌడ్ భేటీ అయ్యారు. మధు యాష్కి గౌడ్ ఏమన్నా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ మైనంపల్లిని కూడా ఓడిపోయారు. మైనంపల్లిని సమావేశానికి పిలిచారా? పిలిచినా మైనంపల్లి రాలేదా? మైనంపల్లి హనుమంతరావు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మరి సమాచారం ఉందా లేదా తెలియదు. నేను కనుక్కునే ప్రయత్నం చేశాను, మైనంపల్లిని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే మైనంపల్లి ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన దైవదర్శనానికి తిరుపతి వెళ్ళినట్టుగా సమాచారం అందుతూ ఉంది. సో అందులో భాగంగా రాలేదా, లేదంటే మల్కాజ్గిరి నుంచి ఈసారి ఎంపీగా మధు యాష్కి గౌడ్ పోటీ చేయనున్నారా అనేటువంటిది విస్తృత స్థాయి చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ కోసం కూడా పోటీ ఉంది. చాలామంది ఎవరైతే గవర్నర్ కోటా కింద వచ్చేటువంటి 2 నామినేటెడ్ పోస్టుల పైన ఒకటి మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది, హైదరాబాద్ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందనేటువంటిది చర్చ ఉంది. ఆ నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుంది, మరి మైనంపల్లి ఏమైనా ఎమ్మెల్సీ మన పైన ఫోకస్ పెట్టారా, లేదంటే ఎంపీగా పోటీ చేస్తారనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. నిజంగా కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి భేటీలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఈ మేడ్చల్, ఈ ప్రాంతాలకు సంబంధించిన అందరూ నాయకులు పాల్గొన్నారు. కానీ మైనంపల్లి ఒక్కడు కనిపించకపోవడంతో భారీగా చర్చకు తావిస్తూ ఉంది. మైనంపల్లి తిరుపతి వెళ్ళినట్టుగా సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఏమైనా మరి ఎమ్మెల్సీ పైన ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్సీ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే నగరంలో బలమైనటువంటి నేత ఉండాలి. నేను పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీ బలోపేతం పైన కానీ ఇక్కడ కార్యక్రమాల విషయంలో నేను ధీటుగా ఎదుర్కోగలుగుతాను. జిహెచ్ఎంసీ సరౌండింగ్లో బీఆర్ఎస్ పూర్తిగా బలంగా ఉంది.
సో నేనైతే పూర్తిగా మెయింటైన్ చేయగలుగుతాను అనేటువంటిది పార్టీ లైన్లో పనిచేయగలుగుతాను అనేటువంటిది మైనంపల్లి ఇప్పటికీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఎమ్మెల్సీ పైన ఫోకస్ పెట్టారా ఏంటి అనేది తెలియదు. ప్రస్తుతానికైతే మధు యాష్కి గౌడ్, ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరికి సంబంధించి ఆయనతో భేటీ కావడం సర్వత్రా చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, ఏంటి నిన్న ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? సమావేశానికి హాజరైన వాళ్ళు ఏం చెప్తున్నారు సమావేశం గురించి? ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నియమించారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఊపు పనికొస్తుందా లేదా, ఒకవేళ చేస్తే ఎలాంటి నిర్ణయాలు ఉండాలి, జాయినింగ్స్ విషయంలో కావచ్చు, ఇంకా పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏంటి, ఎవరెవరు ఏ స్థానంలో వచ్చారు, ఏ నియోజకవర్గంలో అనేటువంటిది విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మధు యాష్కి గౌడ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ అవకాశం ఇస్తే ఎలాంటి ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చెప్పారు. మొన్న ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మధు యాష్కి గౌడ్. గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, తెలంగాణ ఉద్యమంలో కీ రోల్గా ఉన్నారు. సో మళ్ళీ ఎంపీగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి మాత్రం మల్కాజిగిరికి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంపైనే కేవలం భేటీ జరగడంతో చాలా నియోజకవర్గాలను, మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో కేవలం ఒక మల్కాజిగిరి గురించి మాత్రం ఇంత త్వరగా నిన్ననే భేటీ కావడం వెనుక సర్వత్రా ఆసక్తి కలుగొస్తుంది. అందులో మధు యాష్కి గౌడ్ లీడ్ చేయడం, వీళ్ళందరినీ వెంట పెట్టుకొని పోవడంతో దీనిపైన భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. రైట్ మధు, మల్కాజ్గిరిలో గేమ్ మొదలు పెట్టారా మంత్రి తుమ్మల అనే చర్చ నడుస్తోంది. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు. లోక్సభ ఎన్నికలపై నియోజకవర్గ నేతలతో తుమ్మల నిన్న భేటీ నిర్వహించారు. అయితే మైనంపల్లి హనుమంతరావు లేకుండానే ఈ భేటీ జరిగింది. భేటీకి హాజరయ్యారు మధు యాష్కి గౌడ్, తుమ్మలతో చర్చించారు. కార్పొరేటర్లు, కీలక నేతలందరూ కూడా మైనంపల్లి రాకపోవడంపై కాంగ్రెస్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే మైనంపల్లిని ఆహ్వానించలేదా, లేదా ఆహ్వానించినప్పటికీ మైనంపల్లె కావాలని రాలేదా, ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి తుమ్మల రాకపోవడానికి కారణాన్ని ఏ విధంగా చెప్తారో చూడాలి.